ఏ పార్టీ నోట చూసినా కూడా ఓబీసీలకు అన్యాయం జరిగింది. అటు రాహుల్ గాంధీ గారు ఇతర దేశాలకు పోయినా కూడా అక్కడ ఓబీసీలకు కనీసం క్రీడలలో లేరు, అందాల పోటీలలో లేరు, ఇండస్ట్రీలో లేరు అని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. ఈరోజు ఆర్ఎస్ఎస్ మీటింగ్ పెట్టిన ఓబీసీలకు ఎంత సంఖ్య ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఏందో తెలుసుకోవాలి, న్యాయం చేయాలని వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి భారతీయ జనతా పార్టీ కూడా రాజ్నాథ్ సింగ్ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మొదటి ప్రభుత్వంలో బీసీ జనగణన చేయాలి, వాళ్ళకి అన్యాయం జరిగిందని కూడా వారు మాట్లాడడం జరిగింది. అంటే ఈ భారతదేశంలో దాదాపు 80 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఈ వర్గాలకు ఇన్ని సంవత్సరాల తర్వాత, అంటే ఇన్ని సంవత్సరాలు పరిపాలించిందే వీళ్ళు, ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఇప్పుడు బీసీ జనగణన చేయాలంటే ఎందుకు లెక్కలు చేసుకొని ఏం చేయాలి? ఆ లెక్కల ద్వారా ఆర్థిక సామాజిక స్థితిగతులు రాజకీయ పరంగా ఎంత స్థాయిలో ఉన్నారు, ఈ జనాభాగా తగ్గట్లు ఉన్నారా లేరు కనుక వీళ్ళకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఇన్ని సంవత్సరాలకు కలిగింది. స్వాతంత్రం రాకముందు నేను అనుకుంటా ఫస్ట్ టైం 1931, ఆ తర్వాత 41, అంతకన్నా ముందు కూడా బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు చేసిండ్రు కులాల వారీగా. 1941లో 31 తర్వాత 41 చేసింది కానీ ప్రకటించలే. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత 51 నుంచి 2011 వరకు సెన్సెస్లో చేసిండ్రు. అసలు జంతువులకు గిన్ని పులులు ఉన్నాయి, ఇగో ఈ పులు అంతరించకపోతుంది, ఈ పులుని మళ్ళా బలంగా చేసి దీన్ని కాపాడాలి, ఈ జాతిని కాపాడాలని లెక్కలు ఉన్నాయి. కుక్కలకు నక్కలకు లెక్కలు ఉన్నాయి, పక్షులకు లెక్కలు ఉన్నాయి. ఈ పక్షులు తక్కువైపోతున్నాయి, ఈ పక్షులు ఎదుగుదల చేయాలంటే ఫీడ్ చేయాలి, వీళ్ళకి దీనికి ఆహారం పెట్టాలి, రక్షణ కల్పించాలని చెప్పి జంతువులకు కూడా ఉన్నాయి. కానీ ఇంత పెద్ద భారతదేశంలో 65% జనాభా గల ఈ ఓబీసీల యొక్క స్థితిగతులు కూడా ఎందుకు తెలుసుకోలేకపోయారంటే, ఓట్లు వేసేది వీళ్ళు, అధికారంలో వచ్చేది మేము, మరి వీళ్ళకి ఇన్ని సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఏం చేయలేకపోతాం కదా. ఇది బయటపడితే తిరుగుబాటు వస్తుంది, ఇది బయటపడితే రిజర్వేషన్ పెంచాల్సి వస్తుంది, అన్నిట్లో అవకాశం ఇవ్వాల్సి వస్తుందని ఈ దేశాన్ని పరిపాలించే పార్టీలు అన్నీ కూడా జాగ్రత్త పడ్డాయి. ఎందుకంటే రాష్ట్రాలకు అధికారం లేదు సెన్సెస్ చేయడానికి. 1948లో ఒక చట్టం వచ్చింది. దాని తర్వాత సెన్సెస్ చేయాలంటే, కులగణన చేయాలంటే కేంద్రమే చేయాలి, లేదంటే చట్టాన్ని సవరించి చేయాలి. అధికారం వాళ్ళ చేతిలో పెట్టుకున్నది. ఏదైనా ఒక రాష్ట్రంలో, మా రాష్ట్రంలో మేము కులగణన చేస్తాం, మేము రిజర్వేషన్ పెంచుకుంటాం, మా రాష్ట్ర జనాభా ప్రాతిపదిక మీద మేము రిజర్వేషన్లు పెంచుకునే అధికారం యాక్చువల్గా ఇవ్వాలా. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇవ్వాలా. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులంది ఉంటుంది, దేశవ్యాప్తంగా ఉండదు. ఒక్కొక్క రాష్ట్రంలో బీసీలు ఎక్కువ ఉంటారు, రాష్ట్రంలో ఎస్సీలు ఎక్కువ ఉంటారు, ఎస్టీలు ఎక్కువ ఉంటారు. కనుక రాష్ట్రాల వారీగా ఆ జనాభా ప్రాతిపదిక మీద మీరు జనగణన చేసుకోండి, దాని తర్వాత వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి మీరు రిజర్వేషన్ పెంచుకోండి అని ఆ రాష్ట్రాలకు అధికారం అప్పచెప్పాలి. కానీ ఆ రాష్ట్రాలకు అధికారం అప్పచెప్పలేదు, ఆ అధికారాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకున్నది